మాది వినకొండ అండి. మాది గ్రామం పెదకంచెర్ల గ్రామం. అయితే మేము వినకొండలో ఉంటున్నామండి. ఒక 17 సంవత్సరాలు బట్టి అక్కడ పిల్లలు చదివించుకోను అట. మేము ఈ సాంగ్ కాడికి 25 సంవత్సరాల నుంచి మా అమ్మాయి చిన్న పిల్లప్పుడు కానించి ఇక్కడ పుట్టిందని మేము అదొక నమ్మకంతో ఇక్కడికి వస్తుంటామండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం, తిరణాలకైనా ఎప్పుడో ఒక టైంలో వస్తాం. వచ్చి పొంగలు చేసుకొని మా చేత అయింది ఏదో చేసుకొని మేము ఉండిలో వేసుకొని పోతాం. మనీ అయితే మేము ఎవరికి తెలియకుండా చేసుకొని పోతాం. అది ఇంకా మాకు ఏంటంటే వత్తా అట్లా ఏం జరిగిందంటే ఏదో ఒకటి మనం అమ్మవారికి ఇవ్వాలి కదా, ఒక వస్తువు అనేది మనం వచ్చినప్పుడు చూసుకుంటే మనకు అది ఒక ఆనందంగా ఉంటుంది అన్న దాని చొప్పున మేము ఏంటంటే అమ్మవారికి కిరీటాలు, అంకమ్మ తల్లికి, తిరుపతమ్మ తల్లికి, గోపయ్య స్వామికి తలపాక, మళ్ళీ గోపయ్య స్వామికి కత్తి, ఆ తిరుపతమ్మ తల్లికి వడ్డానం 5 వస్తువులు 3 కేజీల్లో వచ్చేటట్టు చేసేటట్టు ఎవరన్నా ఉంటే అడిగి పోదామని ఈయన ఒక్కడే వచ్చాడండి. నేనైతే రాలేదు. వచ్చి ఇంక అమ్మవారి కాడికి ఆయన పరిచయం ఎలా అంటే ఆ డోలు సత్యం అనే అతను ఇక్కడికి వచ్చి ఇంకెవరు కనపట్టలేదు కదా, ఆయనే కనపడతాడు ఆ డోలు కొట్టుకుంటా. ఈయన అడిగితే చెబుతాడు కదా, ఎవరికాడికన్నా తీసుకుపోతాడేమో అని చెప్పి ఈయన అడిగాడంట. అడిగితే ఇట్లా అని ఆయన అక్కడికి సమాచారం కేంద్రం దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళందరి సమక్షంలో మాట్లాడి ఇట్లా ఇది దారుణం చేపిద్దాము అని అంటే అది ఒక 9-10 లక్షలు అయిద్ది, మరి అంతంటే మనం మోపలేం కదా అని చెప్పి ఈయన ఇంకేమన్నా తక్కువలో వచ్చే ఏమన్నా ఉన్నాయేమో ఓసారి కనుక్కోండి, నేను చేపిస్తాను, ఒక 3 లక్షలు అలా వచ్చే ఏమన్నా ఉంటే చేపించదలుచుకున్నాను అని ఇంకేనా డోలు సత్యవత అనే అతను ఎంప్లాయీకి అడిగితే వాళ్ళ పూజారుల దగ్గరికి తీసుకెళ్తే ఆ పూజారులు ఫలాని లేవు, ఇవి అయితే బయట ఊరేగింపు పోయినప్పుడు పూజ తీయకుండా సరిపోద్ది, అమ్మవారి ఈ కిరీటాలు సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది, మీరు చేపించగలిగితే ఇవి చేపించండి అని అన్నారంట. సరే నేను చేపిస్తానని ఈయన చెప్పాడు. ఈ డోలు సత్యం అనే అతనికి ఈ చేపిద్దామండి, ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారాగా అదే అధికారుల ద్వారాగా ఆఫీసర్ల ద్వారా పోయి పిలిపించండి అని చెబితే హైదరాబాద్ అతన్ని పిలిపిస్తే ఆయన ఒక 3 లక్షలన్నర అట్లా అయితే వస్తాయండి, ఇవి అయితే ఇంత 9 లక్షలు అవుతాయి అని చెప్పాడంట. సరే ఇవి అయితే నేను చేపించగలుగుతాను, మీరు జాగ్రత్త చేపిస్తానంటే ఇంకేమైనా తర్వాత పిలిచి ఈ డోలు సత్యం అనే అతను 3 లక్షలన్నర అంటున్నాడు కదా, అతనికి ఇంకొక తెలిసిన అతను ఉన్నాడు, ఆయనకి చెబుదాము 3 లక్షల్లో చేసి పెడతాడు, ఒక 50,000 మనకు తగ్గుతాయి, సేవ్ అవుతాయి అని చెప్పి ఈయనకు చెప్పాడంట. చెబితే సరేలే 50,000 ఏముందిలే అని అనుకున్నాడు. సరే ఎవరైతే ఏమైందిలే మనకు చేస్తే ఈయన నమ్మకం కదా, ఇక్కడ దేవుడి సేవలో ఆయన ప్రతినిత్యం డోలు కొట్టుకుంటా ఆయన సేవలో బతుకుతున్నాడు కదా, అబద్ధం ఎందుకు ఆడతాడు, ఆయన పిలిపించండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించండి అన్నాడంట. సరే అని నాకు తెలిసిన కృష్ణారెడ్డి అనే అతన్ని పిలిపించాడంట. పిలిపించి నేను ఇంటికి వచ్చాడు, కొలతలు అవి తీసుకున్నాడంట. అతను వచ్చి కొలతలు తీసుకున్న తర్వాత అతను కొలతలు తీసుకొని ఇంటికి బయట వచ్చి కొలతలు అవి తీసుకున్నాడు, అతన్ని పిలిపించాను అని చెప్పాడంట. చెబితే ఈయనకు ఫోన్ చేశాడు. చేస్తే సరే ఏదన్నా కానీ ఏది తక్కువ లేకుండా అన్నీ బాగా చేసేటట్టు చేస్తే నేను మనీ ఇచ్చేవాడినే కానీ ఆడ అన్నీ చూసుకునేదంతా మీరు కదా, జాగ్రత్తగా చేసేటట్టు చేపించండి అని ఆ డోలు సత్యం అనే అతనికి ఆయన చెప్పాడంట. సరే నేను చూసుకుంటానండి, ఇంకా ఆయన ఇంటికి పోయాడు. మళ్ళీ ఇంకొక రోజు వచ్చారు. అది పెదకంచెర్లో అయితే వినకొండలో ఉంటా. నేను అమ్మవారికి మొక్కుకొని ఈ ఆలయంలోకి వచ్చి అందరిని ఆలించి డెవలప్ కొట్టే సత్యం అనే అతనికి పోయి ఏమండి ఏడ ఊరన్నా ఉండారా, నేను ఏదన్నా నా ధర్మం పక్క ఏదన్నా చేపించడానికి వచ్చా. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు సమాచార కేంద్రానికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ముందు ఈ దూరం చేయిండి అన్నారు. దూరం చేయిండి అంటే 10 లక్షలు అయిద్దని వాళ్ళే పిలిపించారు. హైదరాబాద్ నుంచి ఒక కుర్రోడిని పిలిపిస్తే 10 లక్షలు అయిద్ది అన్నారు. 10 లక్షలు అయిద్దంటే నేను ఆ 10 లక్షలు నేను తట్టలేనండి, మామూలుగా ఎంత తక్కువ నుండి అని పూజారులు కాడికి పోతే తలపాకాలు ఇవ్వండి, ఒక్క వస్తువులే ఉండయి, అవి తీయటం పెట్టడం బయటికి కుదరట్లేదు అని అవి చేపిండి అన్నారు. సరే చేపిస్తానండి, అవి కొలతలు కానీ రాళ్ళు కానీ నాకు తెలియదు, నేను డబ్బులు అయితే ఇస్తాను, అవన్నీ మీరు కొలతలు కొలిసి వాళ్ళకి చెప్పంటే ఈ సత్యం అనే అతనికి హైదరాబాద్ అబ్బాయికి పిలిచి కొలిచాడు. కొలిస్తే 3.5 లక్షలు అయితే అన్నాడు. నేను చేపిస్తానన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఆ అబ్బాయి మేము ఇక్కడే డిస్కషన్ చేసుకున్నాం. ఈ హాల్లో డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి 3.5 లక్షలు అయితే అన్నాడు. నన్ను బయటికి తీసుకెళ్ళి ఈ సత్యం అనే అతను
3 లక్షలకి ఎరవలు చేస్తామంటున్నారండి, నేను కనుక్కొని చెబుతా, ఇవాళ ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెనాలను పిలిచి మా వాళ్ళు ఉన్నారు చేస్తారని నాకు ఇంటికి మంగళం ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత అతను ఏమన్నాడంటే, ఏమండి 3 లక్షలకు చేస్తామంటున్నారు, ఈయన నమ్మకస్తుడేను, ఇబ్బంది లేదు అన్నాడు. ఏమండి నాకైతే తెలియదు, మళ్ళీ ఆడేం తేడా వస్తే మళ్ళీ అవి పట్టకపోయినా ఇబ్బంది అయింది, నువ్వు అతన్ని పిలిపి అమ్మవారి సమస్యలో శుభ్రంగా రాపి కొలతలు తీసుకో, రాళ్ళు బోళ్ళు కూడా వాళ్ళు ఎట్లా చేయితే అట్నే చెయ్యి, మళ్ళీ అవి పడితే అవి చేస్తే మళ్ళీ నేను ఇద్దరు నష్టపోతాం అని నేను క్లియర్గా చెప్పా. చెప్పిన తర్వాత ఆయన పిలిపించాడు. పిలిపించి కొలతలు వేయించాడు. కొలతలు వేయించిన తర్వాత ఏమండి వచ్చాడు, కొలతలు వేసుకున్నాడు, 3 లక్షల మీద ఇవన్నీ 5 వస్తువులు చేపిస్తామన్నాడు అని. అమ్మవారికి కిరీటం, అంకమ్మకి కిరీటం, గోపయ్య స్వామికి తలపాకం, ఇంకా 2 వస్తువులకి డబ్బులు మిగులుతాయండి అంటే నేను ఒక కత్తి, అమ్మవారికి వడ్రానం చెప్పాను. 5 వస్తువులు సరిపోతాయి అన్నీ చేపిస్తాలే అన్నాడు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కొలుచుకొని పోయినాక ఆయన ఏమన్నాడంటే, ఈయన పంపించిన కృష్ణారెడ్డి అతని పేరు, తెనాల నుంచి, నా ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చి, నేను శ్రీశైలం పోయి వస్తున్నానండి, ఇవాళ ఏదైనా అవకాశం ఉంటే అమౌంట్ ఇవ్వండి, నేను వెంబటే చేసి పెడతానని మా వెనకొండ వచ్చేసిండు. మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈయనకు ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఏమండి ఈయన వస్తానంటున్నంటే సరే మాట్లాడుకొని ఇవ్వండి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, మళ్ళీ నేను డబ్బులు ఇచ్చేటప్పుడు చేస్తే ఈయన ఫోన్ ఎత్తలే. 1 నిమిషం మళ్ళీ నేను మా ఆడలు కూకొని మా అమ్మాయి కూకొని మాట్లాడిన తర్వాత 3 లక్షలు స్వామి నేను నీకు ఇస్తున్నా, నాకు 2 నెలల మొక్కుబడి ఉంది, అమ్మవారు మొక్కుబడి తీర్చుకోవాలి, నేను అది పొట్టేళ్ళు అది మేపుకుంటున్నా అని తీసుకొని వచ్చా. 3 లక్షలు డబ్బులు తీసుకొని ఇచ్చి టీ ఇచ్చి ఏమంటే చేపిస్తామంటే చేపిస్తానని అన్నాడు. మళ్ళీ ఈయన కొద్దిగా దూరం పోయిండు, అప్పుడు ఫోన్ ఎత్తలేదు. తర్వాత కొద్ది దూరం పోయిండు, ఏమండి డబ్బులు ఇచ్చా 3 లక్షలు, ఇబ్బంది ఏం లేవుందా అని అన్న. ఆ ఇబ్బంది ఏం లేదులే చేసి పెడతాలే అన్నాడు. చేసి పెడతారన్న తర్వాత నేను ఇంకా రోజు ఈయనకు ఒకసారి ఆయనకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉన్నా. 2 నెలలు కాల, నేను ఇంకా 2 నెలలు వెనక్కేసుకున్నా, 4 నెలలు కాల, ఇంకొక 2 నెలలు వెనక్కేసుకున్నా, 6 నెలలు కాల, లాస్ట్లో 6వ నెలలో తీసుకొని వస్తున్నానని ఆయన చెప్పిండు. నేను మొక్కుబడి తీసుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.